హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ టైంలో ఏంటో చూడండి. లంచ్ వచ్చేసి బ్రౌన్ రైస్, ఒక ఆకుకూర కర్రీ, ఒక ఫ్రై ప్లస్ కొంచెం మజ్జిగ, ఒకటి సున్నుండ అనమాట. ఇలా తినండి, మీరు అసలు వెయిట్ పెరగనే పెరగరు. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలి అనేది నా వీడియోలో ఉంది. నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలా తింటే అసలు 1 కేజీ కూడా వెయిట్ పెరగరు. కొంచెం మంది ఏం చేస్తున్నారంటే వెయిట్ పెరుగుతున్నామని చెప్పేసి తినకుండా ఉంటున్నారు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ పెరగట్లేరు కానీ వీక్నెస్ వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి, నేను నించోలేకపోతున్నా, ఊరికనే నీరసం అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏంటంటే 30 ఏజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే తినకపోయినా స్టామినా సరిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా మనం తినకపోయినా అని చెప్పేసి అనుకుంటారు. 30+ అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏం చేయడానికి వస్తుంది, ఏం చేయడానికి రాదు కదా. అందుకే ముందు నుంచే ఇలా ఫాలో అవ్వండి, అసలు వెయిట్ పెరగరు. ఇలా తినండి, మంచిగా కడుపు నిండా తినండి. కడుపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు, మనకి నచ్చింది తినొచ్చు. ఇలా తింటే అసలు వెయిట్ పెరగనే పెరగరు. 1 మంత్ చెక్ చేసుకోండి, మీరు కావాలంటే చెక్ చేసుకొని ట్రై చేయండి. 1 మంత్ చూడడం వల్ల నష్టం ఏం లేదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది చేస్తున్న వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.